హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఇవాళ 3వ రోజు, అనగా ఫిబ్రవరి 12. ఈ రోజునాడు నేను ప్రయాగ నుంచి అయోధ్యకు బయలుదేరుదామని నిశ్చయించుకున్నాను. నాకు ముందే కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రయాగ నుంచి కొన్ని ట్రైన్లన్నీ క్యాన్సిల్ చేసి అవన్నీ నియర్ బై కొన్ని వేరే స్టేషన్ నుంచి పంపిస్తున్నారు. ప్రస్తుతం మా ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాగ నుంచి గోరఖ్పూర్ వెళ్తుంది. మధ్యలో అంటే అయోధ్యకి దిగిపోతాను నేను. ఈ ట్రైను ఫాఫా మావో జంక్షన్ నుంచి 3:30కి బయలుదేరుతుంది. నేను ఏదో 1 గంటకో ఎంతకో బయలుదేరి వెళ్ళొచ్చు కదా అని అడిగాను మా వాళ్ళని. సమస్య లేదని మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ పోలీసులు కూడా, మీరు 6-7 గంటల ముందు బయలుదేరితే కానీ మీకు అవ్వదు అన్నారు. ఇంకా నేను ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేక 9కి బయలుదేరాను. ఇంకొక మాట, బయలుదేరే ముందు నాకు ఈరోజు ఏమైనా ఆటో కానీ దొరుకుతుందా అని ముందే వాకప్ చేశాను. ఆటో ఒక్కడు కూడా రానున్నాడు. ఎందుకంటే ఇది ప్రయాగ్లో కొన్ని ప్లేసెస్లో చాలా దారుణమైన ట్రాఫిక్ ఉంది. అది నేను స్వయంగా అనుభవించాను కూడా. నిన్నైతే స్నానం చేసి, సంగమ స్నానం చేసి తిరిగి లాడ్జికి వెళ్దామని వస్తూ ఉంటే ఎంతెంత ట్రాఫిక్ జామ్లో దారుణం. అలాగా ఇవాళ మా ఫాఫా మావో జంక్షన్కి వెళ్దామని బయలుదేరాను. దానికి లక్కీగా నాకు 2 రైడర్స్ దొరికారు. ఆటోలు ఏవి కార్లు లేవు, ఆటోలు అక్కడికి రానున్నారు. నేను అప్పుడు ఆ రైడర్స్ ఇద్దరికి కలిపి 1500 ఇచ్చాను. నేను 2 గంటల సేపు పట్టింది ఆ ట్రాఫిక్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ఏ విధంగా వెళ్తున్నాను అన్నది. అంతలాగా ట్రాఫిక్ చాలా దారుణంగానే ఉంది. ఒక్కొక్కళ్ళకి 750 రూపాయలు చొప్పున. కానీ వీళ్ళు తక్కువ ఛార్జ్ చేశారు. ఇంకా చెప్పాలంటే నేను కొంతమందిని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఒక్కొక్కడికి 1500 చొప్పున 3000 ఇమ్మన్నారు. నేను నా మిసెస్ 2 బైకుల మీద వెళ్ళాము. మధ్యలో సూట్ కేసు పెట్టింది. ఇది ఇక్కడున్న వ్యవస్థలో ఇదే చిన్న లోపం. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రైన్స్ అన్నీ డైవర్ట్ చేసి వేరే చోట నుంచి పంపిస్తున్నారు. మరి అక్కడికి వెళ్ళాలంటే ఈ ఊళ్ళోంచే వెళ్ళాలి. వాళ్ళకంటూ ప్రత్యేకంగా సౌకర్యం ఏమీ లేదు. లగేజ్లన్నీ మరి ఇలాగా ఒక్క బైకుల మీద పట్టుకెళ్ళాలంటే చాలా కష్టం. ఏమాత్రం పడిపోయినా ఇబ్బంది కలుగుతాయి కదా. ఈ విషయంలో కొంచెం ప్రభుత్వం వారు ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి ఆలోచిస్తే బాగుంటుంది. రెండవది, నేను ఇప్పటిదాకా చూసిన దాన్ని బట్టి మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు రిటర్న్ టికెట్ కూడా ఉంటేనే వెళ్ళండి. రిటర్న్ టికెట్కి ఆ రిటర్న్ చేసే జర్నీ టైంకి ఒక 5-6 గంటల ముందే బయలుదేరడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నేను పొద్దున్న 9కి బయలుదేరితే 1 గంట అయింది స్టేషన్కి వచ్చేసరికి. అక్కడ స్టేషన్లో ఇక్కడ మంచి ఇంకొక పద్ధతి కూడా ఉంది. మీ టికెట్ ఉంటేనే మిమ్మల్ని లోపలికి పంపిస్తున్నారు స్టేషన్లోకి, ఇంకెవరిని పంపించరు. ఆ విధంగా లోపలికి స్టేషన్లోకి వచ్చాం. 1 గంట సేపు బయట అక్కడ పెద్ద హాల్లో కూర్చోబెట్టారు. చూపించాను కదా, షెడ్లు అవి ఉన్నాయి. ఆ హాల్లో కూర్చోబెట్టారు. తర్వాత ఇలా వచ్చాం. ఇదిగో చూడండి, అమృత మధురం తాలూకు బొమ్మ చాలా అందంగా చిత్రీకరించారు. ఇక్కడ ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు, మధ్యలో మందర పర్వతానికి. మా ట్రైన్ కూడా వచ్చేసింది, వందే భారత్. ఇక్కడి నుంచి అయోధ్యకి బయలుదేరుతాం. నా అనుభవంలోకి వచ్చింది ఏంటంటే, మీకు ప్రయాగ రావడానికి ఒక రూమ్ ఉండాలి, ఇక్కడ ఉండడానికి ఒక రూమ్ ఉండాలి, రిటర్న్ జర్నీ కన్ఫర్మ్డ్గా ఉండాలి. ఈ 2 ఉంటేనే మీరు ప్రయాగ్కి రండి. ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఏదో ట్రైన్ ఎక్కేద్దాం అంటే మాత్రం అవ్వదు. బస్సులు లేవు, ఇంకే విధంగానూ ట్రావెల్ చేయలేరు. కారులు అయితే మీకు గంటలు అవుతున్నాయి. చాలామంది అంటున్నారు ఏదో తప్పుడు సమాచారం కానే కాదు.
భయపెట్టి నెగిటివ్గా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడ నిజంగానే అంతలాగా జనాలు ఉన్నారు, ట్రాఫిక్ ఉంది. మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడికక్కడ కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లేదా మీ శక్తి బాగా ఉండాలి మీకు.